ఇవాళ తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. యశోద ఆసుపత్రి నుంచి ఇవాళ కేసీఆర్ డిశ్చార్జ్. నందీనగర్లోని ఇంటికి చేరుకోనున్న కేసీఆర్. నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఆధార్ కంపల్సరీ. ఆధార్ చూపించి జీరో టికెట్ తీసుకోవాలన్న టీఎస్ఆర్టీసీ. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం. తుఫాన్ నష్టం, ప్రభుత్వ సాయం, పెన్షన్ పెంపుపై చర్చ. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోనే సీఎం క్యాంప్ ఆఫీస్. కొత్తగా భవనాలు నిర్మించబోమన్న సీఎం రేవంత్. నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం. బీజేపీ నేతను ఎన్నుకునే అవకాశం. ఏపీలో మూడో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె. మూతపడిన అంగన్వాడీ కేంద్రాలు. గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చారు. నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలన్న రాజాసింగ్. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విస్మరిస్తోంది. హామీలు అమలు చేయాలన్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. ప్రజాభవన్ కు పోటెత్తిన జనం. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వస్తోన్న ప్రజలు. రెండు నెలల్లో మేడారం జాతర. 75 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం. ఏపీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి జనసేనను నమ్మాలన్న పవన్. ఢిల్లీకి క్యూ కట్టిన వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు. నకిలీ ఓటర్లపై ఈసీకి పరస్పరం ఫిర్యాదు. ఏపీలో మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు. మార్చి 18 నుంచి 30 వరకు 10th పరీక్షలు. గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ వయో పరిమితి పెంచాలి. సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ. జగన్ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో అవినీతిపై హైకోర్టులో పిల్. అందరికీ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు. పార్లమెంట్ ఉభయ సభల్లో భద్రతపై దుమారం. 15 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన స్పీకర్ ఓం బిర్లా. కులగణనకు కేంద్రం ఎందుకు భయపడుతోంది? బీజేపీ తన వైఖరి మార్చుకోవాలన్న ఆర్ కృష్ణయ్య. భారత్లో కిక్కిరిసిపోయిన జైళ్లు. పరిధికి మించిన ఖైదీల సంఖ్య. సింగపూర్లో కరోనా కొత్త వేరియంట్. మాస్కులు తప్పనిసరి చేసిన ప్రభుత్వం.